అందరికీ నమస్కారం. మనకు తెలుసు మనిషికి గాలి నీరు ఎంత ముఖ్యమో. స్వచ్ఛమైనటువంటి గాలి అందించాలనే ఉద్దేశం చేత అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితాహారం అనేటటువంటి ఒక మంచి కార్యక్రమం పెట్టి పచ్చదనాన్ని ఏ విధంగా పెంచిందో మనకు తెలుసు. ఇక మనిషికి గాలి తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటిది నీరు. మన శరీరంలో కూడా చాలా నీరే ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు తాగాలని చెప్పి డాక్టర్లు మనకు సలహాలు ఇస్తుంటారు. స్వచ్ఛమైనటువంటి నీరు లేకపోతే మనిషి ఎంత ఇబ్బందుల పారవుతాడు అనడానికి మనము గత చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్. నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ లవణాలు కావచ్చు, లేకపోతే విషపూరితమైనటువంటి ఏమైనా కెమికల్స్ ఎక్కువ తక్కువ ఉంటే మనిషి ఏ విధంగా అనారోగ్య బారిన పడతాడు చూసినాం మనం. కాళ్ళు వంకరపోయి చేతులు వంకరపోయి నిలబడలేని పరిస్థితికి వస్తాడు. అదే కాకుండా మన వికారాబాద్ నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల నీళ్ళ లోపల ఈ ఫ్లోరిన్ ఎక్కువ ఉండడమో లేకపోతే ఇంకోటి మోతాదుకు సంబంధించిన దానికంటే ఎక్కువ ఉంటే అనారోగ్యంగా ఉన్నటువంటి మనం చూసినాం. ఈ కామారెడ్డి కూడా ఇక్కడ వికారాబాద్ మండల్ కామారెడ్డి కూడా చాలామందికి పళ్ళ మీద మరకలు ఉంటాయి. కొంతమంది చూసుంటారు ఆల్రెడీ. ఈ ఫ్లోరోసిస్ కావచ్చు, లేకపోతే వేరే లవణాలు ఏమన్నా మినరల్స్ ఎక్కువగా ఉంటే మనిషికి ఇట్లాంటివి వస్తుంటాయి. కాబట్టి కాంగ్రెస్ దాదాపు ఒక 40-50 సంవత్సరాలు పాలించినా కానీ, తర్వాత టీడీపీ పాలించినా కానీ బాగు చేయనటువంటి ఈ నీటి సమస్యను మంచిగా చేసి స్వచ్ఛమైనటువంటి నీటిని అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు 2 ఉమ్మడి రాష్ట్రాలలో కూడా అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేరు. విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాత్రమే స్వచ్ఛమైనటువంటి నీటిని అందించాలనే ఉద్దేశం చేత మిషన్ భగీరథ తీసుకొచ్చాం. నీళ్లు కూడా మనము ఇవన్నీ లేకంటే ముందు ఎట్లా చేస్తుంటే అంటే బావుల ద్వారా, బోర్ల ద్వారా, చెరువుల ద్వారా, నదుల ద్వారా తాగేటటువంటి వాళ్ళం. మిషన్ భగీరథనేమో నది నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణా నది నుంచి వస్తుంది, అవి పారుతున్నటువంటి నీళ్ళ నుంచి వస్తాయి. ఇక మనము ఊళ్ళల్లో గతంలో చూస్తేనేమో బావులల్లో, బోర్లల్లో ఇప్పటికీ కూడా మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే, లేకపోతే అక్కడ అందుబాటులో వేరే నీళ్ళు లేకపోతే బోరు నీళ్ళు, బావు నీళ్ళు తాగుతుంటాం. వాటిని అన్నింటినీ కూడా ఎట్లా క్లీన్ చేయాలా, బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా, క్లోరిన్ కలుపుతున్నారా, ఇంకేం చేస్తున్నారు అనేది మనం చూస్తుంటాం. కేసీఆర్ గారు ఎప్పుడైతే మిషన్ భగీరథ పథకం పెట్టిండో వికారాబాద్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నీటి సమస్య మొత్తం కనుమరుగైపోయింది. కానీ కేసీఆర్ గారి గవర్నమెంట్, మా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మిషన్ భగీరథ కేసీఆర్ గారు పెట్టిర్రు కదా, ఊళ్ళల్లా ఈ మిషన్ భగీరథ నీళ్లను కేసీఆర్ నీళ్ళు అంటున్నారు అని చెప్పి వాటి మెయింటెనెన్స్ను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు వికారాబాద్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేసిన రోజులు కూడా భగీరథ నీళ్లు వికారాబాద్కు వచ్చేటి మొత్తం నియోజకవర్గం అంతా కూడా సరిపోయేది. కానీ ఇప్పుడు చూస్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి నీళ్లు సరిపోతలేదు. సరిపోకపోతే మరి ఏం చేయాలా? ఇక్కడ ఉన్నటువంటి శివారెడ్డిపేట చెరువు, శివారెడ్డిపేట చెరువు భగీరథ తయారు కాకంటే ముందు, ప్రారంభించకంటే ముందు ఎన్నో సంవత్సరాల నుంచి వికారాబాద్ పట్టణానికి తాగునీరు ఇస్తున్నటువంటి ఏకైక చెరువు. కానీ మనం డైరెక్ట్గా అట్లాగే తాగనీకు ఉండదు. చెరువుల నీళ్ళు తాగాలంటే దాన్ని ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు మనము అప్పుడు వెనకటి కాలంలో చేస్తుంటాం, ఇట్లా చెలిమెలాగా కొట్టి గుంత కొడితే ఇసుకలకెళ్ళి నీళ్లు ఊరొస్తే మనం తాగుతుంటాం. అంటే ఆ ఇసుక లోపల ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ చెరువు నీళ్ళని అన్నిటినీ ఇప్పుడు మేము ఏడికైతే వచ్చినామో ఈ శివారెడ్డిపేటలో ఫిల్టర్ బెడ్ అంటారు, దీన్ని చూడటానికి అని చెప్పి మేము వచ్చినాము, ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి చూడడానికి వచ్చినాము. ఇక్కడ కూడా బయట నుంచి వచ్చినటువంటి నీళ్లు ఇక్కడ ఫిల్టర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏమైనా చెత్త చెదారము లేకపోతే మట్టి అటువంటిది అంతా కూడా సపరేట్ అయ్యి ఒకటి పోతే దాని తర్వాత కెమికల్స్ కలిపేది ఉంటుంది.
బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, లేకపోతే క్లోరిన్ కావచ్చు, లేకపోతే క్లోరిన్ గ్యాస్ కావచ్చు, ఇట్లా కలిపేది ఉంటుంది. ఇప్పుడు సపరేట్ చేయాలా, దాంట్లో ఉన్నటువంటి మలిన పదార్థాలను సపరేట్ చేయాలంటే ఆలం అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది. ఆలం అనేటటువంటిది కలపాల. అది ఎంత కలపాలా అంటే అది వచ్చేటటువంటి నీరు ఏ విధంగా ఉంది, కొంచెము మట్టిగా ఉందా, చాలా మురికిగా ఉందా అనే దాన్ని బట్టి ఎంత పరిమాణం లోపల ఈ ఆలం అనేటటువంటి కెమికల్ కలపాలని చెప్పి ఆధారపడి ఉంటుంది. మేము ఇంతకుముందు ఇక్కడ కనుక్కుంటే ఆలం వేస్తున్నాం సార్ అంటూ, కానీ మాకున్నటువంటి సమాచారం ఏంటంటే చాలాసార్లు ఆలం వేయకుండానే, అంటే చెరువు నుంచి వచ్చినటువంటి నీళ్లను డైరెక్ట్గా ఆలం వేయకుండానే సరఫరా చేస్తున్నది అనేటటువంటిది మాకున్నటువంటి సమాచారం. అదిగాక ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అయితే నేను ఇప్పుడు వాళ్ళని అడిగిన, ఎప్పుడన్నా ఈ వచ్చేటటువంటి నీళ్ళను కానీ, అంటే శివారెడ్డిపేట చెరువు నుంచి ఈ ఫిల్టర్ బెడ్కు వచ్చేటటువంటి నీళ్లు కానీ ఇక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వికారాబాద్ ప్రాంతానికి తాగనికే పోతున్నటువంటి నీళ్ళను కానీ మరి టెస్ట్ చేసిండ్రా అంటే తెలియదు, ఎప్పుడైతే పట్టకపోతున్నారు అని అంటారు.